సన్ స్కూల్ వేదికగా భీమిలి నీడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఎరబాల చారిటీ ఆధ్వర్యంలో విశాఖ బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో ఆదివారం 24వ మెగా వైద్య రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. భీమిలి నీడి వెల్ఫేర్ అధ్యక్షులు కైతవల్లి శ్రీనివాస్ ప్రారంభించి సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి ప్రజలు అవసరాలకు రక్తం అందించడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తున్నారు. ఎరబాల చారిటీ చైర్మన్ ఎరబాల అనిల్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రక్త కొరత ఎక్కువగా ఉందని కొరతను భర్తీ చేయడానికి భీమిలి నీడి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరచూ ఈ విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. రక్తదాన శిబిరంలో బిఎన్డబ్ల్యూ సభ్యులు, ఎరబాల వారిటీ సభ్యులు, వేంపడ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మొత్తం 80 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వాటిని బ్లేస్ క్యాటరింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ లావణ్య బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సన్ స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తమ సహకారాన్ని ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గంటా సూకరాజు, సీబ్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్, రిబూట్ అధినేత సీతారామరాజు, ఎం సూర్య శ్రీనివాస్, బాల్లా సన్నీ, రాజేటి బసన కృష్ణమూర్తి, డాక్టర్ ముమ్మిడిశెట్టి ఆదిత్య, సురేష్, వెంపాడ శ్రీనివాసరెడ్డి, శివదాలయి, రమణ ప్రసాద్, పాండ్రాన్ సతీష్, కోరాడ, జిఆర్ ఉమా, నరసింహులు, విశాఖ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యుగంధర్ మరియు డి రవి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సన్ స్కూల్లో భీమిలి నీడీ వెల్ఫేర్ మరియు ఎరబాల సొసైటీ తరపున ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈరోజు రక్తదానం కోసం మేము ఎన్నో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఎంతోమంది ఈ రక్తదానానికి వస్తున్నారు. ప్రస్తుతానికి 20 మంది పైచిలుక రక్తదానం ఆల్రెడీ చేశారు. ఇంకా 100 మంది వరకు అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ యొక్క 24వ రక్తదాన శిబిరానికి ఎంత ఆసక్తిగా యువత రావడం, ఎంతోమందికి మనం రక్తదానం చేయడం వల్ల ఒక 3 ప్రాణాలు కాపాడగలం. అలాగే ప్రతిరోజు మేము 365 రోజుల్లో అలా ఫోన్లు వస్తూనే ఉంటాయి, మాకు పలానా రక్తం అవసరం అని. కానీ మేము రక్తం హెల్ప్ చేస్తున్నాం. కానీ ఇటువంటి క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు రక్తం డొనేట్ చేస్తే కదండి మేము కూడా మీరు ఫోన్ చేసిన వెంటనే ఇవ్వగలం. అలాంటిది మీరు ఎప్పుడైతే మనం రక్తం సహాయం తీసుకున్నామో 100% ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు మీరు మానవత దృక్పథంతో వచ్చి రక్తం ఇస్తే కదా మేము మరలా వేరే వాళ్ళకి ఉపయోగపడగలం. అలాగే ఇప్పుడు ఎప్పుడు నాకు ఫోన్ చేసిన మన శివ, ఓఎస్జీ ఫౌండేషన్ శివ, అలాగే సతీష్, మన సురేష్, వీళ్ళందరికీ ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేసినా ఎనీ టైం మనకి ఎప్పుడు రక్తం కావాలని ఎవరు మాకు ఫోన్ చేసినా మేము 100% ఈ రోజు వరకు మేము ఫుల్ఫిల్ చేసాం. అటువంటిది మాతృభూమి ఫౌండేషన్ విజయనగరం మన అన్న ఉన్నారు, గోపి అన్న, వీళ్ళందరినీ నేను హెల్ప్ తీసుకొని అందరికీ ఈ రోజు వరకు మేము రక్తం హెల్ప్ చేసాం. కానీ నేను మీ అందరికీ అంటే ఏదైనా అనుకోండి, కానీ మీకు ఒక సజెషన్ ఏంటంటే మనం ఒకరికి రక్తం అడుగుతున్నాం, మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ మీరు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు 100% మానవత దృక్పథంతో మీరు రక్తం అవసరం పొందినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చి అలాగే డొనేట్ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. ఇటువంటి రక్తదాన శిబిరాలు ప్రతి ఒక్కరూ కండక్ట్ చేయాలి. ఎందుకంటే రక్తం చాలా విలువైనది, విలువ కట్టలేంది, దొరకనిది, డబ్బులతో వెలకట్టలేంది. ఎందుకంటే ప్రతి ట్యాబ్లెట్ మెడికల్ షాప్కి వెళ్తే దొరుకుతుంది, కానీ రక్తం దొరకదు. అందుకు కావున ఇటువంటి రక్తదాన శిబిరాలని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. ఇటువంటివి అయినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్లడ్ బ్యాంకు స్కూల్ స్టార్ట్ చేసిన మొట్టమొదట్లోనే అంటే 2005 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగిందండి బ్లడ్ బ్యాంక్ని. ఫస్ట్ సారి నేను దీనికి ఇన్స్పిరేషన్ మాత్రం సత్యసాయి సేవా సమితి నుండి, తగరపల్స్ సత్యసాయి సేవా సమితి వాళ్ళు వైజాగ్ వాళ్ళ ఆధ్వర్యంలో చిప్పాడులో క్యాంప్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ సారి వెళ్ళి నేను ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని 2005 సుమారు ఆ ప్రాంతంలో స్కూల్లో పెట్టడం జరిగింది. ఇంక అక్కడ నుండి కంటిన్యూస్గా సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మనకున్న అవకాశం మేరకు పెడుతూ బ్లడ్ ఇవ్వటం అనేది మా స్కూల్లో స్టాఫ్కి, అలాగే మనకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ అలవాటు చేసి, అంటే బ్లడ్ అంటే మనకి ఆటోమేటిక్గా మనకి పేషెంట్ మన దగ్గరికి వచ్చి అడిగేటట్టుగా చెయ్యాలనేది నా సంకల్పం. దానికి కరెక్ట్గా కరోనా టైంలోని భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి పెట్టాం. ఆ సందర్భంగా ఆ కరోనా టైంలో కూడా మనం బ్లడ్ ఇవ్వడం జరిగింది.
ఆ కరోనా మొత్తం 2 సార్లు ఒక 3 సార్లు కరోనా వచ్చిన టైంలో కూడా మనం 3 or 4 టైమ్స్ అప్పటికే మనం బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసాం అప్పుడు కూడా. సో ఇప్పుడు ఇది 24వ మనం బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం స్కూల్ తరపున. అంటే స్కూల్ ప్రాంగణంలో, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఆధ్వర్యంలో, అంటే వాళ్ళ తాలూకా హెల్ప్తో మనం చేస్తుంటాం. ఈసారి ఎరబాల చారిటీతో చేస్తున్నాం. అలాగే ఒకసారి లయన్స్ క్లబ్ చాలాసార్లు, అలాగే చాలాసార్లు మా నాన్నగారి పేరు మీద, ఇలాగే డిఫరెంట్ వాళ్ళ తాలూకా హెల్ప్స్తో మనం చేస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని, ఫ్యూచర్ జనరేషన్ ముఖ్యంగా స్కూల్లోనే ఇది ఎందుకు చేస్తున్నానంటే, స్కూల్లో చిన్నప్పటి పిల్లలు అంటే స్కూల్ చిల్డ్రన్ ఇది తెలుసుకుంటే, ఎందుకు ఇది అవసరం అనేది వాళ్ళు తెలుసుకుంటే, ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తారు. ముందుకు రావడం ద్వారా సంఘానికి, మన దేశానికి, ప్రపంచానికి అందరికీ ఉపయోగపడతారని ఆ ఉద్దేశం మెయిన్. దీనికి బ్లడ్ క్యాంప్ కండక్ట్ స్కూల్లోనే చేయడానికి ప్రధాన కారణం, స్కూల్ చిల్డ్రన్కి చిన్నప్పటి నుండి సోషల్ సర్వీస్ మీద ఒక అవగాహన ఏర్పడటానికి. ఓకే అండి. ఇది ఇప్పుడు వర్షం పడుతోంది ఆల్రెడీ, అయినా సరే ఈ చిన్న చినుకులు పడుతున్నా కూడా మనకి ఆల్రెడీ ఒక 20 మంది దాకా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సుమారు ఒక 100 మంది దాకా బ్లడ్ డొనేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంత వర్షంలో కూడా ఇలా వచ్చినందుకు, అలాగే నిన్న గిరి ప్రదక్షిణ ఉన్నా కూడా ఇంత మంచి రెస్పాన్స్తో మనకు ముందుకు వచ్చి చేస్తున్నందుకు, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, వాళ్ళకి పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రక్తదానమే ప్రాణదానం. దీంట్లో పార్టిసిపేషన్ చేసిన వారి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది 24వ రక్తదాతలు అనేవారు చాలామంది ముందు భయపడేవారు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాణదానం చేసే విధంగా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏంటంటే నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు సన్ స్కూల్ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎరబాల ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలనేది అందరి ఆలోచన. ఎందుకంటే రక్తం అనేది అరుదుగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతిలో ఉండేటప్పుడు చాలామందికి రక్తం దొరక్క ప్రాణాపాయం కూడా వస్తుంది. దీంట్లో పార్టిసిపేషన్ ఒకరికి రక్తం ఇచ్చామంటే ఒకరు ప్రాణదానం చేసినట్టే. ఇలాంటి ప్రాణదానం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక మానవత్వమైన ఆలోచన రావాలి. మంచి ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.